జిల్లాలో తలపెట్టిన ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి వేల సంఖ్యలో నిరుద్యోగులు హాజరయ్యారు. దీనికోసం కొన్ని నెలలుగా రకరకాల ఎక్సర్సైజులు చేసి తమ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో 6 జిల్లాలకు చెందిన ఆర్మీ రిక్రూట్మెంట్ కేంద్రం శ్రీకాకుళంలో జరుగుతోంది. శుక్రవారం నుంచి 11 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ వాస్తవ పరిస్థితుల్లో డొల్లతనం బయటపడింది. శుక్రవారం శ్రీకాకుళం పశ్చిమ గోదావరి జిల్లా యువతకు టోకెన్లు కేటాయించే ప్రక్రియ ఉదయం 8 నుంచి మొదలైంది. రిమ్స్ ఆసుపత్రి వద్ద ప్రధాన ద్వారం వద్ద మొదలైన క్యూ ఆర్ట్స్ కళాశాల ప్రధాన ద్వారం వద్దకు ముగిసింది. వీరిని కంట్రోల్ చేసేందుకు పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన సిబ్బంది నామమాత్రంగానే ఉన్నారు. ఒకవైపు ఉద్యోగం కోసం తప్పిస్తున్న యువత వేలాదిగా క్యూలో ఉంటే వేళ్ల మీద లెక్కించే పోలీసులు ఏ విధంగా కంట్రోల్ చేస్తారో అధికారులకే తెలియాలి. 6 జిల్లాలకు చెందిన యువత ముందుగానే జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. 2 జిల్లాలకు ఒక్కో తేదీని ఆర్మీ అధికారులు కేటాయించారు. తొలుత నెంబర్లు కేటాయించిన అనంతరం శారీరక దారుఢ్య పరీక్షలు శనివారం చేపడతారు. ఈ క్రమంలో టోకెన్ల కోసం శుక్రవారం తోపులాట జరగడంతో పోలీసులు కొంతమేర అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. అయినా వారి శక్తి చాలలేదు. ఒకవైపు ఆర్మీ అధికారులు కేవలం ఎంపికలు మాత్రమే తమ బాధ్యతని వ్యవహరించడంతో పోలీసులు కొంతమేర ఇబ్బందులు పడ్డారు. గుంపులుగా అభ్యర్థులకు ఆర్ట్స్ కళాశాల లోపలకు పంపుతున్నప్పుడు దురుకున అభ్యర్థులు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పలువురు అభ్యర్థులు మీడియా ప్రతినిధులకు గాయాలయ్యాయి. నిస్సహాయ పరిస్థితిలో పోలీసు యంత్రాంగం ఉండిపోవాల్సి వచ్చింది. అప్పటికీ వారిని నియంత్రించేందుకు లాఠీలకు పని చెప్పారు. అయినా ఫలితం లేకపోయింది. నిర్దిష్టమైన తేదీలు ఆయా జిల్లాలకు చెందిన అభ్యర్థులకు చెప్పినప్పటికీ ముందుగానే చేరుకోవడంతో వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిరుద్యోగం తాండవిస్తున్నప్పటికీ వారికన్నా అన్నింటా ముందుండాలనే ఆతృతతో అభ్యర్థులు కనిపించారు. ఇంత పెద్ద ఎత్తున ఎంపికలు జరిగేటప్పుడు ఎక్కడికక్కడ మైక్ సెట్ల ద్వారా తగు సూచనలు అభ్యర్థులకు ఇచ్చే వ్యవస్థ తూతూ మంత్రంగానే జరిగింది. వైద్య ఆరోగ్య శాఖ, డైరీ, రెవెన్యూ, రెడ్ క్రాస్ విభాగాలకు చెందిన అధికారులు రిక్రూట్మెంట్ కు వచ్చిన వారికి కొంతమేరకు సౌకర్యాలు కల్పించారు. ఆర్మీ రిక్రూట్మెంట్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ పి. లక్ష్మీ నృసింహం, ఎస్పీ ఏఎస్ ఖాన్ పరిశీలించారు. డీఎస్పీ భార్గవ్ నాయుడుతో పాటు పోలీసు అధికారులకు ఎస్పీ పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీ నరసింహం మాట్లాడుతూ ఆర్మీలో ఉద్యోగం ఎంతో గౌరవప్రదమైందని, దేశ ప్రజలందరికీ రక్షణ కోసం పనిచేసే అవకాశం రావడం అదృష్టమన్నారు. యువత పెద్ద ఎత్తున రక్షణ రంగంలో వెళ్తుండడం శుభపరిణామన్నారు. తొలి రోజు రిక్రూట్మెంట్లో ఉన్న అనుభవాలు చూసుకొని మిగిలిన రోజులు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, తాగునీరు, మజ్జిగ, భోజనం ప్యాకెట్లు పంపిణీకి సంబంధిత అధికారులకు ఆదేశించామన్నారు. రిక్రూట్మెంట్ ముగించుకున్న యువకులు రక్తదానంకు ముందుకు రావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విశాఖ రేంజ్ ఆర్మీ కల్నల్ ఏకే సింగ్, తహసీల్దార్ దిలీప్ చక్రవర్తి, సెట్ శ్రీ సిఇఓ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఆ టోకెన్ తీసుకున్న తర్వాత రేపు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అవుద్ది.